వెల్కమ్ బ్యాక్. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కేటీఆర్ వాడిన సెల్ ఫోన్, ల్యాప్టాప్ అప్పగించాలని ఏసీబీ ఆదేశాలు జారీ చేసింది. కేటీఆర్ వాడిన సెల్ ఫోన్, మ్యాక్ బుక్, ట్యాబ్ లో కీలక సమాచారం ఉందని ఏసీబీ భావిస్తుంది. ఇక ఎలక్ట్రానిక్ పరికరాల నుంచే కేటీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఉంటారని ఏసీబీ యోచిస్తుంది. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ స్టేట్మెంట్ ఆధారంగా డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు రెడీ చేస్తున్నారు. దీంతో ఏసీబీ ఆదేశాలపై కేటీఆర్ న్యాయ సలహా ప్రకారం నడుచుకుంటానని తేల్చి చెప్పారు. అయితే ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో శనివారం నాడు ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. ఈ కేసులో ఆయన A1 గా ఉన్నారు. ప్రభుత్వ సంస్థల నుంచి అనుమతి లేకుండానే విదేశీ సంస్థకు నగదులు చెల్లించినట్లుగా అతడిపై ఆరోపణలున్నాయి. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఇప్పటికే కేటీఆర్ ని 2 సార్లు ఏసీబీ అధికారులు విచారించారు. అతని యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేస్తున్నారు. ఇటీవల కాలంలో 7 గంటల పాటు గత సోమవారం రోజు కేటీఆర్ ని సుదీర్ఘంగా విచారించిన తర్వాత 2021 నుంచి 2023 వరకు మీరు యూజ్ చేసినటువంటి మొబైల్స్, ల్యాప్టాప్స్ ఏసీబీకి సమర్పించాలని కేటీఆర్ ని ఏసీబీ అధికారులు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆ రోజు విచారణకు వచ్చే సమయంలో తాను ఫోన్స్ తీసుకురాలేదు, ల్యాప్టాప్స్ తీసుకురాలేదంటూ కేటీఆర్ ఏసీబీ అధికారులు చెప్పారు. అయితే ఖచ్చితంగా ఈ నెల 18వ తారీఖు అంటే ఈ రోజు ఖచ్చితంగా ఏసీబీ అధికారులకు వాడినటువంటి 2021, 2023 వరకు వాడినటువంటి 2 మొబైల్స్ను కూడా తీసుకొని ఏసీబీ అధికారులకు ఇవ్వాలి. మరోవైపు ల్యాప్టాప్, తన వ్యక్తిగత సంబంధించినటువంటి ల్యాప్టాప్ను కూడా ఏసీబీ అధికారులు సమర్పించాలంటూ కూడా ఏసీబీ అధికారులు కేటీఆర్కి ఆదేశాలు జారీ చేస్తారు. అయితే ఎప్పుడైతే ఏసీబీ అధికారులు కేటీఆర్కు ల్యాప్టాప్తో పాటు ఫోన్లు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేస్తారో వెంటనే కేటీఆర్ ఆ న్యాయ నిపుణులతో సలహాలు తీసుకున్నారు. ఒకవేళ ల్యాప్టాప్తో పాటు ఫోన్స్ ఇస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే దానిపై కూడా న్యాయ నిపుణులతో కేటీఆర్ కొంత సలహాలు, సూచనలు కూడా తీసుకున్నారు. మరి మొబైల్స్ ని హ్యాండ్ బ్యాక్ చేస్తారా లేదా అనేది కూడా ఈ రోజు సాయంత్రం వరకు కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మొబైల్స్ ఇస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఒకవేళ ఇవ్వకపోతే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనే దానిపై కూడా ఈ రోజు సాయంత్రం వరకు కూడా కేటీఆర్ నుంచి ఒక కీలక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ అంశంపై న్యాయ నిపుణులతో ఆయన చర్చించిన తర్వాత ఆర్టికల్ 21 కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అంటే మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. దీంట్లో అంటే రాజ్యాంగ పరంగా వ్యక్తిగతంగా ఉన్న వాటిని ఇవ్వాల్సిన అవసరం లేదు. అలా గతంలో జరిగినటువంటి తీర్పులు కూడా ఆయన చూపించారు ఎగ్జాంపుల్ గా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఏసీబీ ఎలా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా అతని వ్యక్తిగత స్వేచ్ఛకి ఎక్కడ కూడా భంగం వాటించడానికి వీలేదు. ఆర్టికల్ 21 ప్రకారము తాను ఇచ్చే అవకాశం లేదంటూ కూడా న్యాయ నిపుణులు కొంత సలహాలు, సూచనలు కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. కానీ ఎప్పుడైతే కేటీఆర్ పై ఏసీబీ అధికారులు కొన్ని సెక్షన్స్ని 120బతో పాటు 409 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద 13/1, 13/2 కింద ఏసీబీ అధికారులు ఎప్పుడైతే కేసు నమోదు చేశారో ఈ కేసులో A1 గా కేటీఆర్ ముద్దాయిగా, నిందితుడిగా పోలీసులు ఏసీబీ అధికారులు చేర్చారు. కాబట్టి ఖచ్చితంగా ఒక అక్యూజ్డ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ తీసుకోవడంలో ఏసీబీ అధికారులకు అన్ని సంబంధించినటువంటి పూర్తి స్వేచ్ఛ కూడా ఏసీబీ అధికారులు ఉంటుంది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్లో భాగంగానే అతని నుంచి కొన్ని కీలక ఆధారాలు కూడా సేకరించాలంటే అతను ఉన్నటువంటి మొబైల్స్ కూడా హ్యాండ్ బ్యాక్ చేసుకోవాలని ఏసీబీ అధికారులు భావిస్తారు. ఇక్కడ హైకోర్టు కూడా చాలా క్లియర్గా చెప్పింది, ఏసీబీ అధికారుల విచారణకు కేటీఆర్ ఖచ్చితంగా సహకరించాలి, ఎక్కడ కూడా సహకరించవద్దు, ఎక్కడ కూడా విచారణకు వెళ్ళొద్దని ఎక్కడ కూడా న్యాయస్థానాలు చెప్పలేదు. దీంతో కేటీఆర్ విచారణకు హాజరు కావడం జరిగింది. మరోవైపు న్యాయవాది సమక్షంలో అతను విచారిస్తున్నారు. అయితే కేటీఆర్ మరి వ్యక్తిగత వివరాలు, అతనికి సంబంధించిన మొబైల్ డేటా ఇవ్వడానికి ఎందుకు వెనుకాడుతున్నారనే ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వినపడుతున్నాయి. మరి ఈ రోజు సాయంత్రం వరకు అతను మొబైల్స్ ని హ్యాండ్ బ్యాక్ చేస్తారా, ల్యాప్టాప్ ని హ్యాండ్ బ్యాక్ చేస్తారా, లేదా లీగల్ గా ఏమైనా ప్రొసీడ్ అవుతారా అనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు.